Good morning, everyone. Today I would tell about the SLV. SLV అనేది Satellite Launch Vehicle. Satellite Launch Vehicle was four-stage launch vehicle consisting of solid, all solid nature of propellant capable of placing 40 kilograms class payloads in low earth orbit. Class payloads in low earth orbit at distance of 400 kilometers. So this SLV 3 is the first generation satellite. SLV 3 is the first generation of the satellite. It was successfully launched on 18th July 1980 from Sriharikota, that is the Shore Center. సో దీన్ని ఫస్ట్ 40 గ్రాముల వెయిట్ ఉన్నదాన్ని పంపించడం అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎంత హైట్లో అంటే 400 కిలోమీటర్స్ వెయిట్లో 400 కిలోమీటర్స్ హైట్లో అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫస్ట్ SLV 3 అనేది సక్సెస్ఫుల్ అయిందనమాట. SLV 3 అనేది ఎక్కడి నుంచి పంపించారంటే ఫ్రమ్ శ్రీహరికోట షోర్ సెంటర్ నుంచి. ఏ డేట్లో పంపించారు అంటే 1980 జూలై 18th 1980లో పంపించడం జరిగింది. షోర్ సెంటర్ ఎక్కడుంది? షోర్ సెంటర్ లొకేటెడ్ ఎట్ శ్రీహరికోటలో ఈ షోర్ సెంటర్ అనేది ఉందన్నమాట. ఇది హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ దాని ఆర్బిట్లో తిరిగే దానిలో హై ఆల్టిట్యూడ్ రేంజ్లో అది తిరుగుతుంది. నెక్స్ట్ ఇట్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ రోహిణి శాటిలైట్. దాని పేరు ఏంటి అంటే అది ఏ శాటిలైట్ని ప్లేస్ చేయడం అనేది జరిగింది ఈ లాంచ్ వెహికల్ అనేది అంటే రోహిణి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రోహిణి శాటిలైట్ ఇన్ ఇట్స్ ఆర్బిట్. సో దీస్ ప్రాజెక్ట్ వాజ్ హెడెడ్ బై ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం సారు దీన్ని హెడ్గా ఉండి సక్సెస్ఫుల్గా చేశారనమాట. అది ఫస్ట్ శాటిలైట్ నేమ్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్ చేసింది రోహిణి శాటిలైట్. ఎక్కడ అంటే షోర్ సెంటర్. సో 18th జూలై 1980 అది. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ SLVs అనేది యూజ్డ్ బై ఇండియా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది డిఫరెంట్ SLVs అనేవి యూజ్ చేశారు. అవి ఏంటి అంటే SLV 3 అనేది లాంచ్ చేశారు. ఈ లాంచ్ డేటు 17th ఏప్రిల్ 1983లో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో పేలోడ్ వచ్చేసి రోహిణి శాటిలైట్ RSD2. నెక్స్ట్ లాంచరు SLV 3D1. సో దీన్ని 31st మే 1981 అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేలోడ్ నేమ్ ఏంటంటే రోహిణి శాటిలైట్ RSD1. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి SLV 3E2 అనేది ఇది 18th జూలై 1980. నెక్స్ట్ రోహిణి శాటిలైట్ RS1. నెక్స్ట్ SLV 3E1 ఇది 10th ఆగస్ట్ 1979 అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దీన్ని రోహిణి టెక్నాలజీ పేలోడ్ RTP అని కూడా అనొచ్చు. రోహిణి టెక్నాలజీ పేలోడ్ అనమాట. ఇది ఫస్ట్ జనరేషన్ గురించి. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఏంటి? ASLV అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ప్రోగ్రామ్ వాజ్ డిజైన్ టు augment the payload capacity to 150 kilograms in LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్లోనే. బట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో 40 కిలోగ్రామ్సే తీసుకున్నారు. కానీ ఇక్కడ వెయిట్ ఎంత కెపాసిటీ అంటే 150 కిలోగ్రామ్స్ కెపాసిటీ. ఇది కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే పంపించడం జరిగింది. సో ఇట్ వాజ్ 5 స్టేజ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. ఫస్ట్ ఎన్ని స్టేజ్ లాంచ్ వెహికల్? ఫస్ట్ జనరేషన్లో 4 స్టేజ్ లాంచ్ వెహికల్, కానీ ఇది 5 స్టేజెస్ లాంచ్ వెహికల్ అనమాట. నెక్స్ట్
ఇన్ ఆల్ హ్యాడ్ సాలిడ్ ప్రాపలెంట్. సో దీంట్లో ఏమేమి ఉందంటే ఎక్కువగా సాలిడ్ ప్రాపలెంట్ని యూజ్ చేశారు. ఫస్ట్ దాంట్లో ఏమో సాలిడ్ నేచర్ ఆఫ్ ప్రాపలెంట్ని అన్నిటిని యూజ్ చేశారు. కానీ దీంట్లో మాత్రము ఆల్ హ్యాడ్ సాలిడ్ ప్రాపలెంట్ని యూజ్ చేశారు. సో అండర్ ద ఏఎస్ఎల్వి ప్రోగ్రామ్ 4 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ వర్ కండక్టెడ్. సో ఏమిటి ఆ 4 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ వర్ కండక్టెడ్. సో నౌ ఇట్ వాజ్ రిటైర్డ్. అంటే ఇప్పుడు లేదు, అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లేదు, ఈ టెక్నాలజీని యూజ్ చేయట్లేదు అనమాట. సో దీంట్లో ఏమేమిటి ఈ ఏఎస్ఎల్విలో అంటే ఏఎస్ఎల్వి యూజ్డ్ బై ఇండియా. ఫస్ట్ ఏఎస్ఎల్వి D4. ఇది లాంచ్ డేట్ వచ్చి 5th March 1994. సో పేలోడ్ వచ్చేసి SROSS-C2. సో స్రోస్ అని చెప్పొచ్చు, SROSS-C2. నెక్స్ట్ ఏఎస్ఎల్వి D3. దీన్ని 20 May 1992. దీన్ని కూడా SROSS-C. నెక్స్ట్ ఏఎస్ఎల్వి D2. దీన్ని 13th July